సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ యూర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. కుక్కలు ఎక్కడ చూసినా కుక్కలే. అదే మాట, అదే భయం. రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు కనపడితే చాలు, అమ్మో వద్దు, ఈ దారి బాగలేదు అనుకుంటూ వేరే దారిలో వెళ్లాల్సిన పరిస్థితి. అసలు ఈ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. పట్టుకొని పోవచ్చు కదా కుక్కల్ని, మనుషుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? మొన్ననే చూశారు, అంబర్పేటలో చిన్న పిల్లవాడు అన్యాయంగా ప్రాణాలు కోల్పాడు. అయినా అధికారుల తీరు మారలేదు, అదే పద్ధతి. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే మీరు మారతారో అర్థం కావట్లేదు. చిన్న పిల్లలండి కుక్కలతో ప్రాణాలు పోతుంటే, పసిపిల్లలు విలవిలలాడిపోతుంటే ఇంకా మీరు మారరా? మీకు మనసు లేదా? వాళ్ళ పిల్లలకు ఇలా జరిగితే అప్పుడు మారుతారా? అధికారులు అలా కోరుకోవద్దు, బట్ తప్పడం లేదు. ఏం చేయాలి? రాష్ట్రంలో కుక్కల దాడిలో మరో బాలుడు బలయ్యాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పరిధిలోని పొటనీ తండాలో భరత్ అనే 5 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న భరత్పై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన బాలుడిని హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుక్కల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్లోని అంబర్పేటలో 6 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కుక్కలు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. तारीख समय में तू कतरा रो तो दगा में हम तो सारे आतर जो ए सारे संजा थाम बेटा నమస్తే అండి, మా పేరు సాయి కుమార్. మా బాబాయ్ రవీంద్ర అబ్బాయి నిన్న సాయంత్రం కుక్కల దాడికి గురయ్యారు. అయితే నిన్న మా బాబాయ్ కూలికి వెళ్ళారు. అయితే ఇంటికి వచ్చేసరికి చూస్తే బాబు ఏడ్చుకుంటూ నాకు కుక్క కరిచిందని చెప్పిండు. అయితే మా బాబాయ్ అప్రమత్తమై నిన్న సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక మెరుగైన సౌకర్యం లేదు. నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళ పేరు చెబితే హడల్. చాలా రాష్ట్రాల్లో దారుణాలకు పాల్పడ్డారు.
ఒళ్ళంతా నూనె పూసుకొని ఎవరైనా పట్టుకునేందుకు ట్రై చేసినా చిక్కరు. అడ్డు వచ్చిన వాళ్ళను వేసేస్తారు. ఏ రాష్ట్రంలో వాళ్ళను పట్టుకోలేకపోయినా తెలంగాణ పోలీసులు మాత్రం ఏడాదంతా వాళ్లకు జైల్లో చెప్పుకూడి తినేలా చేశారు. అందుకే మన రాష్ట్రంలో రావడానికి గజ గజ వణికిపోతారు. వాళ్ళు కన్ను పక్క రాష్ట్రంపై పడింది. వాళ్లే చెడి గ్యాంగ్. తాజాగా మడకసిర పట్టణంలో ఆ గ్యాంగ్ హల్చల్ చేసింది. మారుతీనగర్లో దొంగలు పడటంతో కాలనీవాసులు భయంతో వణికిపోయారు. నల్ల ముసుగులు ధరించి కాలనీలో తిరుగుతుండగా ప్రజలు పసిగట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలోని మారుతీనగర్లో దొంగలు పడ్డారు. నల్ల ముసుగులు ధరించి చీకటిలో గేట్లను పరిశీలిస్తుండగా కాలనీవాసులు అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. నల్ల ముసుగు ధరించిన చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు హల్చల్ చేశారు. కాలనీలోని 4 దొంగలు 5 ఇళ్లలో చోరీ చేసినట్లు తెలిసింది. తెలుస్తాను సార్. ఇది పెండ్రైవ్లో తీసి ఇచ్చేది మేలు సార్. ఇంకొంచెం ఒరిజినాలిటీ వస్తుంది పెండ్రైవ్. చేతిలో ఏమో రాడున్నట్టున్నది. అదేదో తెచ్చాడు బయట పారేసి. అన్ని నిక్కర్లేనా, ప్యాంట్ ఎవరు వేసుకోలే. ఎవరు దగ్గరకు వస్తారు ఈ వాక చూసి. క్షణిక సుఖం కోసం అవివేకంతో వాళ్ళు చేసిన పాపాన్ని మరొకరు మొయ్యాలి. అంత బరి తెగించినప్పుడు జరగబోయే పరిణామాలు ఆలోచించాలి. అవేవి ఆలోచించకుండా మీ ఆనందం చూసుకుంటే ఆ పాపం భూమి మీద పడ్డాక ఎన్ని సమస్యలు అనుభవించాలి, ఎన్ని అవమానాలు భరించాలి. 9 నెలలు మోసే బదులు ఈ భూమి మీదకి రాకముందే ఏదైనా చేయొచ్చు కదా. ముందు జాగ్రత్తలు పాటించకుండా చేసే తప్పిదాలు పసి ప్రాణాలకు శాపాలుగా మారుతున్నాయి. సమాజం తలదించుకునే సంఘటన ఇది. కడప జిల్లా పులివెందుల పట్టణం పరిధిలోని క్రిస్టియన్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును మురికి కాలువలో పడేశారు. తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన పసికందును మురుగు కాలువలో పడేయటంతో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాలువలో పసికందు శవం తేలియాడుతూ ఉండగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పులివెందుల పోలీసులు విచారణ చేపట్టారు.
ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఇది మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. కొందరు టీచర్లు ఉన్మాదులుగా ప్రవర్తిస్తుంటారు. పిల్లలు తప్పు చేస్తే దండించడానికి ఒక పద్ధతి ఉంటుంది. పిల్లలను స్కూలుకు ధైర్యంగా పంపుతున్నారంటే అక్కడ టీచర్లు ఉంటారన్న ధైర్యం. వారే అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరు చెప్పుకోవాలి? వాళ్లకు పిల్లలు ఉన్నారన్న విషయం మర్చిపోతే ఎలా? పిల్లలకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. వాళ్ళ పిల్లలను ఈ విధంగా కొట్టడం చూస్తే తట్టుకోగలరా? విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ దాష్టికానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయుడు చితకబాదాడు. విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కర్రతో ఎక్కడ పడితే అక్కడ కొట్టాడని విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయుడు ప్రతిరోజు తాగి పాఠశాలకు వస్తాడని, అతని దగ్గర నుంచి చాలా దుర్వాసన వస్తుందని పిల్లలు ఆరోపించారు. సార్ని చూస్తే మాకు చాలా భయమేస్తుందన్నారు. విద్యార్థులు విషయం తమ తల్లిదండ్రులకు చెప్పగా విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కలిసి పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు కూడా చేశారు. విద్యార్థిని కొట్టిన విషయంలో ఉపాధ్యాయునిపై కేసు నమోదు చేసినట్లు పరిగి పోలీసులు తెలిపారు.
కానీ దొడ్డుగుంది ఇంత దొడ్డు మేము చదువుకొని కానీ ఇలా సంపానికి పేరు చెప్పమ్మా, పేరు చెప్పు. ఎన్నో క్లాస్? సినా సినా సయ్యద్పల్లి గ్రామంలో పనిచేస్తున్నటువంటి జి రాజేందర్ ఉపాధ్యాయుని మీద గ్రామస్తులు, ఎస్ఎంసీ చైర్మన్ కానీ, సర్పంచ్ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, తల్లిదండ్రులు అంతా వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిల్లల్ని కొడుతున్నాడు, పిల్లల్ని తిడుతున్నాడు అనేటటువంటి విషయం మీద, మరియు సరిగా డ్యూటీకి కూడా తన విధులకు సరిగా హాజరు కావట్లేదు అనే విషయాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని మేమంతా కూడా గతంలో కూడా వచ్చినప్పుడు వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ విషయాలన్నింటినీ కూడా వారితో తీసుకొని వారిని విచారించి వారికి మెమో ఇష్యూ చేసి వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దీనికి సంబంధించి మా జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఈ నివేదిక పంపించడం జరుగుతుంది. ఇట్లాంటి సంఘటన జరగకూడదు. ఆ ఉపాధ్యాయులు ఎక్కడ కూడా అట్లా లేరు. ఆయన ఉన్నటువంటి రాజేందర్ మీద తప్పకుండా చర్యకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుంది. ఈ సమాజం ఎటు వెళ్తుందో, ఎలా వెళ్తుందో అర్థం కాకుండా పోతుంది. పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటుంది. మనుషులు రాక్షసులుగా మారుతున్నారు. మద్యం మత్తు, జీవితాలపై అవగాహన లేకపోవడం, చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం, ఇవన్నీ కారణాలేమో. బట్ పెళ్లి చేసుకున్నాక అన్నీ భరించాలి. పని పాట లేక మందు తాగి ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తారు. వాటి కోసం భార్యలను వేధిస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? కష్టమో నష్టమో తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. ఇక ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కట్టుకున్నదే కదా. ఆ భర్తే ఆమె పాలిట మృత్యువుగా మారితే ఎవరిని నమ్మాలి? ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి? కట్టుకున్న భార్యను, నెల కిందనే పుట్టిన కొడుకును అతి కిరాతకంగా హతమార్చాడు ఆ దుర్మార్గుడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? కట్టుకున్న భార్యను, నెల రోజుల క్రితం పుట్టిన కొడుకును అత్యంత కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉన్న భార్యకు మాయమాటలు చెప్పి తన వెంట ఇంటికి తీసుకొచ్చిన కాసేపటికే ఈ దారుణానికి ఒడిగట్టాడు. బీరు సీసాతో కొట్టి ఆపై గొడ్డలితో నరికి భార్య ప్రాణం తీశాడు. అనంతరం నీటి సంపులో పడేసి నెలల పిల్లాడి ఆయువు తీశాడు. రెండున్నరేళ్ల వయసున్న కన్న కూతురి ఎదుటే ఈ కిరాతకానికి పాల్పడగా ఏడుస్తూ ఇంటి బయటకొచ్చిన ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ దారుణ ఘటనపై హైదరాబాద్ శివార్లోని అనాజ్పూర్ గ్రామంలో జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్కు చెందిన ఏర్పుల ధనరాజ్కు బండరావిరాలకు చెందిన లావణ్యతో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. కుమార్తె ఆద్యకు 2.5 ఏళ్లు కాగా గత ఫిబ్రవరి 3న కొడుకు పుట్టాడు. గత నెల 3న పురిటి నొప్పులతో బాధపడుతున్న లావణ్యను అంబులెన్స్లో వనశిలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి గేటు వద్దకు వెళ్లగానే ఆమె ప్రసవించింది. దీంతో ధనరాజ్ తన భార్యను తిరిగి అనాజ్పూర్లోని ఇంటికి తీసుకుని వచ్చాడు. 5 రోజుల తర్వాత లావణ్యను పుట్టింటికి పంపాడు. అనంతరం ఫిబ్రవరి 24న లావణ్యను ఇంటికి తీసుకొచ్చి బాబుకు తొట్టెల కార్యక్రమాన్ని నిర్వహించి మరుసటి రోజే ఆమెను పుట్టింటికి పంపించాడు.
అప్పటి నుంచి ధనరాజ్ తండ్రి బాలయ్య కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బండరావిరాలకు వెళ్లిన ధనరాజ్ బాబుకు ఇంజెక్షన్ చేయించాలని చెప్పి భార్య బిడ్డలను బైక్పై అనాజ్పూర్కు తీసుకుని వచ్చాడు. 1 గంటకు వారు ఇంటికి చేరుకోగా కాసేపటికే దంపతుల మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ధనరాజ్ పక్కనే ఉన్న బీర్ సీసాతో లావణ్య తలపై బలంగా కొట్టాడు. ఆమె కిందకు పడిపోగానే గొడ్డలితో మెడపై నరికేశాడు. ఆపై మంచంపై నిద్రిస్తున్న బాబును తీసుకెళ్లి ఇంటి ఆవరణలోని నీళ్ల సంపులో వేసి మూత వేశాడు. ఇదంతా చూసిన కూతురు ఆద్య ఏడుస్తూ ఇంటి బయటికి రాగా ఇరుగు పొరుగు వారు దగ్గరకు తీసుకున్నారు. ఏం జరిగిందని ఆద్యను ప్రశ్నిస్తుండగా ఇంట్లో నుంచి బయటకొచ్చిన ధనరాజ్ ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. దీంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా లావణ్య రక్తపు మడుగులో పడి ఉంది. బాబు కోసం వెతుకుతూ నీటి సంపు మూత తీయగా నీటిలో తేలుతూ కనిపించాడు. వరకట్నం కోసమే తన కూతురు మనవడిని ధనరాజ్ హత్య చేశాడని లావణ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం పూట ముచ్చట్లు పెట్టేవాళ్ళు చీకటి పడిందంటే చాలు అన్ని డోర్లు బంద్ చేసుకొని టీవీలు ఇంత పెద్ద సౌండ్ పెట్టుకొని కూర్చుంటారు. పక్క పోర్షన్లో ఏం జరిగినా పట్టించుకోరు. టీవీ సౌండ్కు వినపడదు. పక్క రూమ్లో ఉండేవారు ఏదన్నా ప్రమాదంలో ఉండి అరిచినా వినపడదు వాళ్ళకు. అంతలా లీనమైపోతారు. అప్పుడప్పుడు హలో మిమ్మల్ని ఇంటి పక్కన వారితో ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీ ఇంటిపై రెక్కి చేసిన దొంగకు భయం అవుతుంది. అందుకే చీకటి పడే వరకు అందరితో మాట్లాడుతూ గడపండి. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ పోలీసులు మీ వీధికి వస్తే నిద్ర నుండి లేచి వెళ్ళి వారితో అంటే పోలీసులతో కొద్దిసేపు మాట్లాడండి ఏమైనా సమస్యలుంటే. ఓకేనా? నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తడ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. సూళ్లూరుపేట పట్టణంలో 3 చోట్ల చోరీకి విఫలయత్నం చేశారు. అలాగే తడలో కూడా 3 చోట్ల చోరీకి ప్రయత్నించారు. సూళ్లూరుపేటలోని మోర్ సూపర్ మార్కెట్ షట్టర్ తాళాలు పగలగొట్టి అద్దాలను బండరాళ్లతో కొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల కంప్యూటర్ల క్రింద ఉండే క్యాష్ డ్రాలను పగలగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న కేకే ప్యాన్ బ్రోకర్స్ షాప్ తాళాలు కూడా పగలగొట్టారు. కానీ లోనికి వెళ్ళలేకపోయారు. దానికి ఎదురుగా ఉన్న పాత అష్టలక్ష్మి సూపర్ మార్కెట్ షట్టర్ తాళాలు కూడా పగలగొట్టి చోరీకి ప్రయత్నించి ఉన్నారు. తమిళనాడుకు చెందిన 5 దొంగలు ఇలా హల్చల్ చేసినట్లు సీసీ కెమెరాలలో రికార్డైన వీడియోను బట్టి తెలుస్తోంది. దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సో వివర్స్, ఇది వాటి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.